సో ఒకసారి పొలాలు అన్నీ ఎట్లా ఉన్నాయని మనం ఒకసారి పరిశీలించడానికి ఇంకొంచెం ముందుకు వచ్చినప్పుడు రోడ్డు మీదకి ఇది రోడ్డే, ఇది ఎటుపోద్ది రోడ్డు మెదక్ రోడ్ నేషనల్ హైవేనే. ఆ రోడ్డు పక్కన ఉన్న ఈ పొలాలు చూడండి ఒకసారి. ఈ పొలాల్లో ఉన్న నీళ్ళు ఒకసారి చూడండి. ఇది వరి పొలం, ఇది మంచిగా ఏపుగా పెరిగినట్టు కనిపిస్తుంది కానీ ఇది పంట పెద్దగా పండదు. ఎందుకంటే ఈ వాటర్ ఒకసారి చూడండి, సేమ్ అదే పింక్ కలర్ షేడ్ మనకి చాలా క్లియర్ కనబడుతుంది. మొత్తం కెమికల్ వాటరే. ఇప్పుడు ఇది ఎంతో కొంత పండింది అనుకుందాం, ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు వచ్చింది అనుకుందాం. అది ఆ తిన్న ఆ గింజల్లో కూడా కెమికలే ఉంటుంది, మొత్తం పాయిజనే. సో ఇదంతా కూడా ఫ్లో అన్నమాట. ఇది అవుట్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోలో వచ్చేటువంటి నీళ్లు, ఆ పొలాల ద్వారా వెళ్ళే ఈ నీళ్ళంతా కూడా పక్కనే ఉన్న రాజనాలానికి ఒక చెరువు ఉంది, రోడ్డు మీద నుంచే కనిపిస్తుంది. ఆ చెరువు కూడా నేను చూపిస్తా. చెరువు దగ్గరికి కూడా మనం వెళ్దాం. ఆ చెరువులోకి వెళ్తాయి అన్నమాట. సో ఈ ఫ్లో ఎట్లుందో చూడండి. ఈ నీళ్ళు ఒకసారి చూడండి. ఇప్పుడు ఇది పండించిన రైతు పరిస్థితి ఏంది, తిన్న ప్రజల పరిస్థితి ఏంది, ఈ భూమిలోకి పోయి నీళ్లు భూమిలోకి పోయి భూగర్భ జలాలు, దాని నుంచి పండే పంటలు, ఆ తాగే నీళ్లు ఏమైపోతాయి, మన జీవితాలు ఏమైపోతాయి ఒకసారి ఆలోచించండి. సో ఇక్కడ మనకు ఫ్లో కనిపిస్తుంది చాలా క్లియర్గా. సో ఇక్కడ అవుట్ ఫ్లో ఉన్నది. ఈ అవుట్ ఫ్లో నీళ్లు చూడండి ఎట్లా పోతున్నాయో, కలర్ చూడండి. సో నిన్న మొన్న వరద ఎక్కువ ఉన్నప్పుడు దాదాపు ఆ గోడకి సగం దాకా నీళ్ళు వచ్చినాయట. ఆ కెమికల్ వాటర్ ఒకసారి చూడండి ఎట్లా కలర్ రంగు నీళ్ళు పోతున్నాయా, ఇవన్నీ పోతున్నాయి. ఈ నీళ్ళు ఎడ్డిపోతాయి అని అంటే కొంచెం ఈ రోడ్డు మీదకి వస్తే ఇక్కడ ఒక చెరువు కనిపిస్తున్నది కదా, ఇది రాజనాల అనే చెరువు. ఇదే దోమడగన్న విలేజ్కి సంబంధించిందే చెరువు ఇది. ఈ చెరువు దాదాపు 60 నుంచి 70 ఎకరాలు ఉంటుందట. ఈ చెరువులోకి వెళ్తున్నాయి. ఆ చెరువు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ ఇదే పింక్ వాటర్తో నిండిపోయింది. ఈ చెరువు ఓవర్ఫ్లో మళ్ళీ పక్కన రాయనిగూడెనా ఏం చెరువు అవుతుంది, దీని అవుతుంది రాయని చెరువు అని ఇంకా పెద్ద చెరువు ఉన్నది. ఈ నీళ్ళు ఓవర్ఫ్లో అక్కడి నుంచి అవుట్ఫ్లో దాంట్లోకి వెళ్తాయి. అంటే ఈ చెరువు పోయింది, అవతల చెరువు కూడా పోయింది. మొత్తం నీళ్ళంతా కెమికల్ లింక్ ఈ గొలుసు చెరువులు మొత్తం ఇదే సేమ్ కలర్. అంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఒకసారి చూడండి. అంటే దాదాపు ఒక 100 ఎకరాల విస్తీర్ణం గల ఈ 3 చెరువులు నాశనం అయిపోయినాయి. ఇక అది ఆ రాయని చెరువు వరదలు వచ్చి ఓవర్ఫ్లో అయితే ఇంకా అవతలికి పోతాయి నీళ్ళు. అంటే ఈ చుట్టుపక్కల నివసించే గ్రామాల ప్రజలు దాదాపు ఒక 10-15 గ్రామాల ప్రజలు ఎంత భయంకరంగా ఎఫెక్ట్ అవుతున్నారు. పాషం సార్, ఇది ఓపెన్ కనబడుతున్నాయి. ఇది కనిపిస్తుంది పైన నల్ల చెరువు, నల్లకుంట నాశనం అయింది. నల్ల చెరువు ఎర్ర చెరువు అయింది. అది రాజనాల చెరువు. ఇది రాజనాలు పండించాలి. రాజనాలు పండించడం భోజనాలు కూడా ఉన్నాయి. ఆవుదల ఇంతకంటే పెద్ద చెరువు రాయని చెరువు. ఆ రాయని చెరువు గురించి ఎవరు రాయరు, అందుకని దాని రాయని చెరువు అయింది. ఎంత విషయం ఉంటుంది అనేది 7-8 ఊర్లు బారుతాయి అక్కడి నుంచి. చాలా పెద్ద చెరువు అది. 200 ఎకరాలు విస్తీర్ణం, 200 ఎకరాలు ఉంటుంది చెరువు శిఖం. అంత పెద్ద చెరువు మొత్తం విషం. ఈ నీళ్ళన్నీ పోయి వాగులో కలిసి అక్కడి నుంచి పోయి గోదావరిలో కలుస్తాయి, హల్దివాగులో కలుస్తాయి. హల్ది అంటే పసుపేరు అంటారు దాన్ని. అటు నుంచి గోదావరిలో కలుస్తాయి. సింగూరు తాగుతున్నాం. అవన్నీ విషయమే అవుతున్నాయి. ఆ మంచినీళ్ళు కూడా ఏమి లేవు, మంచినీళ్ళు లేవు, చెడు నీళ్ళే అవి. ఇవన్నీ మొత్తం నాశనం అయ్యి ఆఖరి రాజమండ్రి చేరుతాయి. రాజమండ్రి కూడా నాశనం అయిపోతుంది. మూసీ నది కృష్ణలో ఇంత విషయం అంతా పోయి విజయవాడ చేరుతున్నాయి. డ్యాములు కడితే ప్రకాశం బరాజులు చేరుతున్నాయి. ఈ మొత్తం డ్యాములన్నీ నాశనమైనాయి, నీళ్ళన్నీ నాశనమైనాయి. నీళ్లు పాడుకుంటుండాలి కదా. విషయం ఫోన్ చేస్తే ఫంగస్ వచ్చిందేమో అంటాడు. ఫంగస్ ఈడ ఫంగస్ కాదు, ఏది బతకది. ఫంగస్ అంటే బ్యాక్టీరియా బతకదు, చచ్చిపోతుంది. ఏది బతకదు, అన్నీ చచ్చిపోతాయి. కేవలం ఎటువంటి బ్యాక్టీరియా అంటే రోగాలు కలిగించే బ్యాక్టీరియా ఉంటుంది. మలేరియా బ్యాక్టీరియా కావచ్చు, దాన్ని వెక్టార్ అంటారు. మలేరియా వెక్టర్ బతుకుంటుంది, ఎందుకంటే సూపర్ బగ్ వస్తుంది, అది పనిచేయదు. ఇక్కడ మలేరియా వచ్చిన వాళ్ళు రోగాలు చచ్చిపోవాల్సిందే. అట్లనే కరోనా వెక్టర్ అది బతుకుంటుంది. వెక్టార్లు అంటే రోగకారకమైన క్రిములు మాత్రమే బతుకుంటాయి, ఎందుకంటే సూపర్ బగ్ వల్ల తక్కినవి పోతాయి. అందుకని ఇక్కడ వచ్చేటోళ్ళకి కనుక ఏదైనా రోగం వస్తే వాళ్ళకి మందు ఉండదు, మందు పనిచేయదు. ఎందుకంటే జీన్ మ్యూటేషన్ అవుతుంది వెక్టార్ది, బ్యాక్టీరియాది మ్యూటేషనే. ఆ మందులు పనిచేయి, ఆ రోగం వస్తే చచ్చిపోవాల్సిందే. సో ఇది సిచ్యువేషన్ ఇంత భయంకరంగా ఉన్నది. మీరు ఏమన్నా చివరిలో ఏమైనా చెప్పదలుచుకున్నారా? లాస్ట్ వర్డ్స్ ఏం లేదు. ఇవి వెంటనే ఆపాల్సిన అవసరం ఉన్నది. ఈ విషపు నీళ్లు, విషపు గాలి పీల్చుకునేంత దుస్థితిలో తెలంగాణ పౌరులు ఉండాల్సిన అవసరం లేదు.
ఇన్ని త్యాగాలు తీసుకొచ్చుకొని ఇంకా ఈ విషపు కాలుష్యం దాంట్లో కాలుష్యం దాంట్లో మొత్తం ఏడుకాడికి మునిగిపోయి ఉన్నది కదా. దీని నుంచి విముక్తి ఈ ప్రాంత ప్రజలకు రావాల్సిందే. ఫార్మా కంపెనీలు బంద్ చేయాల్సిందే. ఈ విషయం మొత్తం ఏమున్నా కానీ ఈ ప్రాసెస్ అంతా జనాలకే వదిలేస్తున్నారు కాబట్టి ఇమీడియట్ గా వెంటనే బంద్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొత్తం నాశనం ఇది. ఇప్పుడు ఇక్కడ వెంచర్లు వచ్చినా లేకపోతే ఇక్కడ పెద్ద పెద్ద టవర్లు బిల్డింగ్లు వచ్చినా ఇక్కడ బతికే ప్రజలకి కనీసం తాగునీళ్ళు కూడా అవకాశం ఉండదు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందంటే ఇట్లాంటి కంపెనీల ద్వారానే పడిపోతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవడు ఇల్లు కడతాడు? ఇక్కడ ఇల్లు కట్టుకొని బతకడానికి అవకాశమే లేదు ఇక్కడ. సో చాలా దారుణంగా ఉన్నది సిచ్యువేషను. ముఖ్యమంత్రి స్థాయిలో ఇది ఇమీడియట్గా రెస్పాండ్ కావాలి. మళ్ళీ ముఖ్యమంత్రి ఆ పైన ప్రధానమంత్రి అంతా పార్థసారథి రెడ్డికి సలాంలు కొట్టాల్సిందే. ఎందుకంటే ఎలక్షన్లప్పుడు ఫండింగ్లు ఇచ్చేది ఈ కంపెనీలే. సో ఈ అంశాన్ని ఫాలో అప్ చేస్తాం ఖచ్చితంగా. గ్రామ ప్రజలంతా ఏకం కావాల్సిన అవసరం ఉంది. మీరంతా ఏకమై ఆ కంపెనీ మీదకి పోతే ఆ కంపెనీ వాడు ఉంటాడా? ఒక్కసారి ఆలోచించుకోండి. ఇవాళ మనకు కాదు ఈ పొల్యూషన్ వస్తున్నది, మన భవిష్యత్ తరాలకి మనం అందిస్తున్నాం ఈ పొల్యూషన్ని. మన జీవితాలు అయిపోయినాయి, నెక్స్ట్ జనరేషన్ కూడా నాశనం చేయడానికి మనం రెడీ అవుతున్నట్టే. సైలెంట్గా ఉంటే తక్షణమే రెస్పాండ్ కావాలి. మహిళలంతా ఏకం కావాలి. అందరూ ఏకమై ఆ కంపెనీని ఇక్కడి నుంచి బయటికి పంపించేసేయాలి. కెమెరామెన్ పాషాతో రఘు, మన తొలివేలు.